నీ మాట వినకపోయిరి. ఇవన్నీ కూడా దేవుని వలన పొంది దేవుని మాటను వినకుండా పోయారు. ఆ తర్వాత నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. దేవుని మాట వినలేదు, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించలేదు. వారు చేయాలని ఆజ్ఞాపించినటువంటి వాటిలో దేనిని కూడా చేయలేదు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసేటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు దేవుని మాట వినకుండా పోయారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, ఆజ్ఞలను ఏది కూడా వారు చేయలేదు. కనుక ఈ కీడంతయు మీ మీదికి రప్పించి ఉన్నాను, ఈ కీడంతయు మీ మీదికి రప్పించి ఉన్నాను అని యిర్మీయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుకి దేవుడు తెలియచేస్తున్నాడు, లేదంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఇజ్రాయేల్ పక్షంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. అదేవిధంగా పనిష్మెంట్ కూడా, శిక్ష కూడా. ఏమన్నాడు? ఈ కీడంతయు మీ మీదకి రప్పించి ఉన్నాను. వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఒక శిక్ష కూడా విధించాడు. అయితే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ విధంగా జరగలేదు, ఆ విధంగా మనకు జరగలేదు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన యొక్క విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. అంతకుముందు మన యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే 6వ వచనం. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇది మన పరిస్థితి. ఎట్లా ఉన్నాం? బలహీనులముగా ఉన్నాం. బలహీనులమై ఉన్నటువంటి మన కొరకు క్రీస్తు మరి చనిపోయాడు. మనల్ని బలపరచడానికి ఆయన చనిపోయాడు. 7వ వచనం. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడారు. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మన మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది ఇక్కడ మనం ఎట్లా ఉన్నాం? పాపులముగానే ఉన్నాం. మన మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. 10వ వచనంలో, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఇక్కడ శత్రువులమై ఉన్నాం, బలహీనులముగా ఉన్నాము. 2వది పాపంలో జీవిస్తూ ఉన్నాము. 3వది శత్రువులమై జీవిస్తున్నాం. దేవునికి శత్రుత్వం కలిగి ఉన్నాం. అంటే దేవునికి శత్రుత్వం కలిగి ఉన్నామంటే మనము పాపములో ఉన్నాము. దేవునికి విరోధమైనటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టము కానటువంటి వారి యొక్క పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. సమాధానం అనేటువంటిది లేదు. 11వ. అంతేకాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము.
ఇవి అంటే శత్రువులమై ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన చనిపోవుట ద్వారా మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఆలోచన చేశాడు, ఆయన అద్భుత క్రియలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, వారికి వాగ్దానం చేసేటువంటి దేశంలో ప్రవేశింపజేశాడు. అయితే ఆ ప్రజలు ఆయన మాట వినలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, ఆయన ఆజ్ఞలు గైకొనలేదు. ఏం చేశాడు? వారి మీదకి కీడు రప్పించాడు, వారిని శిక్షించాడు, వారిని కీడు రప్పించి తిరిగి వారిని బానిసలుగా చేశాడు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే ఆ విధంగా చేయలేదు. మనం పాపంలో ఉన్నా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనం బలహీనమై ఉన్నా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు, మనం శత్రువులమై ఉన్నా ఆయన మనల్ని దూరపరచలేదు. ఆయన మనకు శిక్ష విధించలేదు. మనం ఎంత వ్యతిరేకమైన స్వభావంలో ఉన్నా, మనం ఎంత వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నా కానీ దేవుడు మనల్ని దూరం చేయలేదు, మనకు శిక్ష విధించలేదు. శిక్ష నుంచి తప్పించాడు దేవుడు, శిక్ష నుంచి మనల్ని తప్పించాడు దేవుడు. అంతేగాని ఆయన మనకు శిక్ష విధించిన వాడు కాదు, ఆయన శిక్ష విధించిన వాడు కాదు. అంటే మరి ఇజ్రాయిల్ కంటే కూడా మనం చాలా ధన్యులము, చాలా విలువైనటువంటి వారం. మరి మన మీదకు రావాల్సినటువంటి ఆ శిక్ష యావత్తు కూడా, మన మీదకు రావాల్సినటువంటి ఆ శిక్ష యావత్తు కూడా అంతే కదా. అక్కడ వాళ్ళు మాట వినలేదని దేవుడు శిక్షించాడు, వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించలేదని వారికి శిక్ష విధించాడు. అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు వారు పాటించలేదని వాటిని గైకొనలేదని వాళ్ళకి శిక్ష విధించాడు. అయితే మనమైతే పాపంలోనే ఉన్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, అపరాధాలు చేస్తూ ఉన్నాం, దోషాలు చేస్తూ ఉన్నాం, అతిక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని శిక్షించలేదు. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణించుట ద్వారా, ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. చూడండి 5వ అధ్యాయం, అదే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఇదే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఇజ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి దేవుని ఆలోచన గొప్పదా, అన్ని జనాంగమైనటువంటి మన ఎడల దేవుని యొక్క ఆలోచన గొప్పదా? చూసినట్లయితే మన ఎడల దేవుని యొక్క ఆలోచనే గొప్పది. తన ప్రాణము సహితము మన కొరకు ఆయన సమర్పించుకునేను. అంటే మన ఎడల దేవుని యొక్క ఆలోచన అనేది చాలా గొప్పదిగా ఉంది. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, మనం నరకంలో ప్రవేశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని కుమారులుగా చేయబడాలని, శత్రువులమైనటువంటి మనల్ని ఆయన సమాధానపరచబడాలని, ఆయన సమాధాన స్థితి పొందాలని మరి దేవుడు కోరుకున్నాడు. మనల్ని ఎప్పుడూ కూడా ఆయన విడవలేదు, ఎడబాయలేదు. ఆయన యొక్క క్రియలు కూడా చాలా గొప్పవి. ఆయన క్రియలు కూడా మన ఎడల చాలా గొప్పవి. మన కొరకు ఆయన పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన పనిచేస్తున్నాడు మన కొరకు. పరలోక రాజ్యంలో మన కొరకు ఆయన పనిచేస్తున్నాడు, స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప ఆశ్రయాలు మన కొరకు కడుతూ ఉన్నాడు. ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు అన్నాడు కదా, కన్నులారా నేను చూస్తూ ఉన్నాను, వారికి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాను.
ఆయన కనులారా మనం చూస్తూ ఉన్నాడు, కానీ ప్రతిఫలం ఇవ్వడం లేదు. అది గమనించాలి. మనం చేసేటువంటి పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వడం లేదు మనకి. వాటి నుంచి తప్పిస్తూనే ఉన్నాడు. మనల్ని కనులారా చూస్తూ మనం తప్పిపోకుండా తిరిగి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. అది తిరిగి మనల్ని సమకూర్చేటువంటి దేవుడు. వారికైతే ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, మనకైతే సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం చేసేటువంటి క్రియలను బట్టి, మన యొక్క నడకను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వక మనల్ని సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఇందును బట్టి మరి మనమందరం కూడా ఏక మనసుతో మనం దేవుని ఆరాధించాలి. ఆయన మనకు చేసినటువంటి ఈ గొప్ప ఆలోచన, ఆయన మన ఎడల చేసినటువంటి ఆ గొప్ప క్రియ, అంటే కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టేటువంటి క్రియ చాలా గొప్పది. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ కూడా తన నుంచి దూరం చేయకుండా ఆయన తన దగ్గరే ఉంచుకుంటూ ఉన్నాడు. మరి వీటన్నిటిని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానము స్థితిని పొంది ఉన్నాము, సమాధానము పొంది ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. బట్ ఈ విధంగా దేవుడు మనకు చేసినటువంటి ఈ గొప్ప మేలులు బట్టి మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.